కారం పసుపు అంతా వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. ఒక ఉల్లిగడ్డ అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా మిక్స్ చేసుకుందామండి, కలిపేసుకుందాము. రైసు చాలా బాగుంటుంది, వర్షం పడింది కదా, కమ్మగా బాగుంటుంది. ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసుకున్నాము, కరివేపాకు. ఇప్పుడు ఇది కలిపేసి ఫ్రై చేసుకుందామండి. అంతే, చాలా ఈజీ, సింపుల్. కలిపేసుకున్నాం కదండి అన్నము. ఆనియన్ కూడా కట్ చేసేసాను, కరివేపాకు. తాలింపు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేసుకుందామండి. ముప్పావు ఆయిల్ వేసుకుందాము. తీసేసాను, మళ్ళీ ఎక్కువ అయిపోతుందని. ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర, శనగపప్పు వేసేసుకుందాము. ఇప్పుడు ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకుందామండి. ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకుందాము. కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక రైస్ వేసుకోవడమే అండి. ఎక్కువ ఫ్రై చేయవద్దండి, ఇట్లానే ఉండాలి, వైట్గానే ఉండాలి. ఆనియన్స్ చాలా బాగుంటుంది, కమ్మగా తింటుంటే. రైస్ వేసేసుకుంటాము. మీరు కూడా ఇలా చేసి చూడండి, తిని చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఫ్రైడ్ రైస్ చాలా ఈజీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసానండి. కలిపేసుకుందాము. చాలా బాగుంటుందండి, కమ్మగా, టేస్టీగా. చూసారు కదా, పప్పులు, ఆనియన్స్ కరకరలాడుతూ ఉంటాయండి. తింటుంటే చాలా బాగుంటుంది, కమ్మగా. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.